హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవుని యొక్క లేఖనంలో ఈ సాయంకాల గడియలో గావ గ్రంథము బైబిల్ నుండి దేవుని యొక్క వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించాలని ఆలోచిస్తాను. వారు ఏ దేశం నుండి వచ్చేదో దానిని జ్ఞాపకం ఉంచుకునేలా మరలా విడుటకు వీలు కలిగి ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:15. అందరం కలిసి వారు ఏ దేశం నుండి వచ్చేదో జ్ఞాపకం ఉంచుకునేలా మరలా విడుటకు వీలు కలిగి ఉన్నాను. ప్రేమలేని మా తండ్రి, మహోన్నతుడైన మా దేవా, అద్వితీయుడా, సమానుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వమునకు ఆధారభూతుడా, సర్వమును సృష్టించిన వాడా, సర్వ సృష్టికి మూలమైనటువంటి వాడా, మానవ ఉనికికి, మానవ జీవనకు, మానవ యొక్క చలనమునకు కారకుడైన వాడా, నీకెంతో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సాయంకాల గడియలో మరొకసారి నీ సింహాసనం యొద్దకు రావడానికి మీరు ఇచ్చిన ఆయుష్కాలము, ఆరోగ్యం కొరకై స్తోత్రాలు. దేవా, 2020లో 2021లో అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి మా ప్రభువా వారు మరి ఎక్కడికి పోయారనేది మాకు తెలియదు. మేము ఇంకా జీవించి ఉన్నాము అంటే కేవలం నీ దయ, నీ కృప, నీ యొక్క వాత్సల్యత అనేది నీ పాదముల సాగిలపడి నిన్ను మహిమపరుస్తున్నా, ఆరాధిస్తున్నా, నీ సింహాసనం సాష్టాంగపడి నమస్కరించి కొనియాడుచున్నా. దేవా మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామం పేరిట 2022లో ప్రవేశపెట్టి 2 నెలలు మాకు ఆయుష్కాలం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. 3వ నెలలో కూడా మీరు బ్రతకమని చెప్పారు కాబట్టి ప్రవేశించాం. 2 దినాలు బ్రతకాం. 3వ దినంలో కూడా ఈ గడియ వరకు బ్రతకడానికి మీరు అనుమతించారు. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మాది కాదు, రేపు కూడా మాది కాదు. నీ అనుమతి ఉంటేనే నీ పాదముల మీద సాగిలపడం సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు చెల్లిస్తూ ఉన్నా. సమయంలో చదవబడిన లేఖనం మాకు ఆశీర్వాద కారణంగా చేయండి. నిలబడుచున్న నాను నీ శిలువ చాటున దాయి, నీ రక్తముతో కడగాలి, నీ ఆత్మ అభిషేకం కలిగించి మీ నామమును మహిమపరచుకోవాలి. యేసు క్రీస్తు వారి అద్వితీయ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్న విషయం ఏంటంటే, మానవులు త్రోవను ఎరిగిన వారిగా కనబడుతున్నారు. మానవ లోకములో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా త్రోవను ఎరగని వాడిగా కనబడుతున్నాడు. అనగా మార్గము తెలియని వాడిగా కనబడుతున్నాడు. ఏ వ్యక్తిని మనం ప్రశ్నించినా ఈ లోకములో మీరు ఎందుకు బతుకుతున్నారు అనంటే, ఏదో బతుకుతున్నా, ఏదో ఒక రోజున కాలం చేస్తాం, ఏదో ఒక రోజున ఈ లోకాన్ని నుంచి పెడతాం అనేటువంటి సమాధానం వస్తుంది. అయితే ఈ లోకాన్ని విడిచిన తరువాత మానవునికి మరి ఏదైనా మరి స్థలము ఉన్నదా, నివాస స్థలము ఉన్నదా, ఎక్కడికి వెళ్తాడు అనేది మనం ఆలోచించాలి. మనం హైదరాబాద్ వెళ్తే మళ్ళా జగన్నాథపురం వచ్చేస్తాం, ఒకవేళ విజయవాడ వెళ్తే మళ్ళా జగన్నాథపురం వచ్చేస్తాం, ఒకవేళ విశాఖపట్నం వెళ్తే మళ్ళా జగన్నాథపురం వచ్చేస్తాం, ఒకవేళ
మనము వేరే వేరే గ్రామాలకి పట్టణాలకు వెళ్ళినా మనం ఇక్కడికి వచ్చేస్తాం. ఒకవేళ అమెరికాకి వెళ్ళినా యూకేకి వెళ్ళినా మరలా మనం ఉండే నివాస స్థలానికి మనం ఏం చేస్తాం, వచ్చేస్తాం. ఈ రోజున మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాక నీవెక్కడికి వెళ్ళాలి? నువ్వు హైదరాబాద్ వెళ్తే ఇక్కడికి వచ్చేస్తున్నావు అని చెప్తున్నావు కదా, విశాఖపట్నం వెళ్తే ఇక్కడికి వచ్చేస్తున్నావు అంటున్నావు, విజయవాడ వెళ్తే మళ్ళీ వచ్చేస్తున్నావు. మరి ఇక్కడికి వచ్చావు నువ్వు, మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఈ లోకంలోనికి నువ్వు వచ్చా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పుడైనా ఆలోచించావా? ఎంతసేపు తినుట త్రాగుట, ఈ లోకములో సుఖించుట, ఈ లోకములో తాత్కాలికమైనటువంటి జీవనము కొరకై ఆలోచించుట, ఈ లోకములో తాత్కాలికమైన పరిస్థితుల కొరకై మరి ఆందోళన పడి ఆతృతతో పరుగులెత్తుట, ఇదేనా మన జీవితం? అలాగైతే మనము చాలా మరి అవివేకులమైపోతాం. ఎందుకంటే లోకంలో అనేకమైన బ్రతుకుతున్నాయి, అనేకమైన జీవరాశుల్ని మన చుట్టూ మనం చూస్తున్నాం. అవి బ్రతుకుతున్నాయి. అవి ఎందుకు బ్రతుకుతున్నాయో తెలీదు. మరి ఆ తర్వాత ఏమవుతాయో కూడా వాటికి తెలియదు. మనము కూడా అలా ఉంటే ఉపయోగమో లేదు. కాబట్టి మనము ఎక్కడి నుండి వచ్చామనేది మనం ఎరగాలి. దానికి త్రోవ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. త్రోవ తెలియని వారిగా మనం కనబడుతున్నాం, దారి తెలియని వారిగా మనం కనబడుతున్నాం, దారి ఎరిగిన వారిగా మనం కనబడుతున్నాం. కాబట్టి ఆలోచన చేయవలసిన విషయం ఇది. ప్రియమైన స్నేహితులారా, మనకి 1000 ఎకరాలున్నా, లేక 100 ఎకరాలున్నా, లేక 2000 ఎకరాలున్నా, లేక ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత విద్యావంతులమైన ధనికులమైన, ఏ పేరు ప్రఖ్యాతుల గుమ్మగా మనం కలిగి ఉన్నా, మనకి ఈ లోకాన్ని విడిచిపెట్టాక ఎక్కడికి వెళ్ళాలో దారి తెలియాలి, త్రోవ తెలియాలి. లేకపోతే అయోమయ స్థితిలో మనం ఉండిపోతాం, దారి తెలియని వ్యక్తులుగా మనం ఉండిపోతాం. ప్రియులారా, మనుషులందరం మనం ఈ లోకాన్ని విడవలసిందే కదా. ఎవరికి ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఎంత గొప్పవాడికైనా ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఎంతో గొప్ప విద్యావంతుడు, ఎంతో గొప్ప తెలివితేటలు కలిగిన వాడు, అంతరిక్షంలోనికి నౌకలను పంపించినటువంటి వాడు, అంతరిక్షంలో నౌకలు పంపించుట్లో శాఖచక్యము కలిగిన తెలివైనటువంటి వ్యక్తి, ఒక వ్యక్తిని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి చూచాం. అతను ఒక దేశానికి రాష్ట్రపతిగా కూడా చేశాడు. అతని పేరు అబ్దుల్ కలాం. ఆయన అంత విద్యావంతుడయ్యి అంతరిక్షంలోకి నౌకలను పంపించి ఎంతో తెలివితేటలు కలిగిన వాడై ఎంతో మంది విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా చేసి ఇలా దేశానికి రాష్ట్రపతిగా చేసి చివరికి మరణాన్ని ఏం చేయాల్సి వచ్చింది, ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే మరణము అనేటువంటిది మనుషులు తప్పకుండా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే మరణము అనేటువంటిది లేకుండా ఉండే మానవుడి ప్రపంచంలో ఎవరు కూడా, మరణము అంటే మానవునికి అంతం మాత్రము కాదు, ఇలా గ్రహించాలి, గుర్తెరగాలి. మరణము అంటే ఇక్కడ ముగించి మరొక చోటకి వెళ్ళటమే. అంటే ఈ దేశం నుండి మరొక దేశానికి నేను వెళ్ళాలి అంటే నేనేం చేయాలంటే ఎక్కడి నుండి విమానం ఎక్కాలి. నువ్వు రైలు బండి ఎక్కుదానంటే కుదరదు, బస్సు ఎక్కుదానంటే కుదరదు. ఖచ్చితంగా ఇక్కడ నుండి వేరొక దేశానికి వెళ్ళాలంటే విమానం ఎక్కాల్సిందే. అలాగే నీవు ఇక్కడ నుండి మరొక చోటకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలో ఆ త్రోవకు నిన్ను చేర్చేటువంటి వాహనము నువ్వేం చేయాలి, ఎక్కాలి. ఇప్పటివరకు ఎక్కవా? లేకపోతే మరణం అనేటువంటిది నిన్ను అక్కడికి చేరుస్తుందా లేదనేది అనుమానంతో కూడినటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని వాక్యం ఏంటంటే ప్రియులారా, మనం ఖచ్చితంగా మరణాన్ని ఎదుర్కోవాలి. ఎదుర్కొన్న తర్వాత మరణం అనేది అంతము కాదు అని చెప్పారు. మరణము ఇక్కడ నిన్ను ఈ భూమి మీద నీ యాత్ర ముగించి మరొక చోటికి తీసుకెళ్ళడానికి ఒక ప్రక్రియ మాత్రమే, ఒక ప్రక్రియ మాత్రమే. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొనక తప్పదు. అలాగైతే మరి నిన్ను మరొక చోటకి తీసుకెళ్ళాలన్నా ఏ చోటుకి వెళ్తావు, ఏ ఊరికి వెళ్తావు? విమానం ఎక్కిన తర్వాత నన్ను అమెరికా తీసుకెళ్ళాలంటే కుదరదు. విమానం ఎక్కిన తర్వాత నన్ను యూకే తీసుకెళ్ళాలంటే కుదరదు.
విమానం ఎక్కిన తర్వాత నన్ను దుబాయ్ తీసుకెళ్ళాలంటే కుదరదు. ముందుగానే దుబాయ్కా, అమెరికాకా, యూకేకా అనే విషయాన్ని ఇక్కడ నువ్వు నిర్ధారించుకొని విమానము ఎక్కాలి. నీ ఇంటిలో నువ్వు నిర్ధారించుకుని, లేక ఈ భూమి మీద నువ్వు నిర్ధారించుకుని, నీవు నీ గ్రామంలో లేక నీ పట్టణంలో నిర్ధారించుకొని విమానం ఎక్కాలి. ఏమైనా దేవుని వాక్యం ఏంటో బిడ్డలా, అలా కాకపోతే మనం అనుకున్న గమ్యానికి మనం ఏం చేరలేము. మనం అనుకున్న గమ్యానికి మనము చేరలేము. కాబట్టి నిర్ణయము నీ ఉండే చోట్లోనే జరగాలి, నీ ఉన్న స్థలంలోనే జరగాలి. నేను మరణించిన తరువాత ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది నీవు ఈ భూమి మీద ఉండగా, నీ గ్రామంలో ఉండగా, నీ ఇంటిలో ఉండగా, నీ పట్టణంలో ఉండగా, నీవు ఉన్న స్థలంలో ఉండగా నీవు నిర్ణయం చేసుకోవాలి. ప్రియులారా, అలాగైతే మనం అక్కడికి వెళ్ళడానికి నీకు త్రోవ మరణించిన తర్వాత ఏదైనా ఉందా, లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏదైనా ఉందా అనేది మనం ఆలోచించాం. అందుకని దేవుని వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త దేవుని వాక్యంలో ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నారు చూడండి, 11వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనం మనం చదువుతున్నాం. ఏమని రాయబడిందో చదవండి. దేవుని వాక్యంలో 7-8 వచనం. యేసు మరలా వారితో, గమనించండి, ప్రభు యేసుక్రీస్తు వారు వారికి ఎన్నో పర్యాయాలు చెప్పారు, కానీ వారు వినలేదు. మరలా వారితో కాబట్టి నేను ఏమైనా అంటే గొర్రెలకు దారి ద్వారం అయ్యున్నా. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనే ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారము. నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించి చూసారా అంటే ప్రభు యేసుక్రీస్తు వారు కొంతమంది మతస్థులతో, కొంతమంది మానవ జాతితో, ఈ భూమి మీద నివసించిన మానవులందరితో ఏమంటున్నారంటే గొర్రెల పోవు ద్వారము నేనే. I am the door of the sheep. I am the door of the sheep. నేనే గొర్రెల పోవు ద్వారము. అంతేగా ఇక్కడ 10వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ మాట చెప్తే 14వ అధ్యాయం 6వ వచనంలో మనకు మాట చెప్పారు. ఏమన్నాడు చూడండి, యేసు నేనే మార్గమును సత్యమును. ఎక్కడికి? నేనే మార్గమును. ఎక్కడికంటే తండ్రి యొక్కకు చేరు. ఎక్కడికండి? తండ్రి యొక్కకు. అంటే దేవుడు ఉండే స్థలానికి చేరడానికి. దేవుని వాక్యం ఏంటన్నా ప్రియ స్నేహితుడా, సహోదరుడా, పెద్దలారా, తండ్రులారా, అయ్యలారా, స్త్రీలారా, పురుషులారా, యవనస్తులారా, నీవు మార్గమును కనుగొన్నావా? నీవు ద్వారమును కనుగొన్నావా? ద్వారము నీకు తెలియాలి, మార్గము కూడా నీకు తెలియాలి. దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గం నీకు తెలియాలి. నీవు దేవుడి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటావు, కానీ దెయ్యం దగ్గరికి వెళ్ళాలని మాత్రమే అప్పుడు కోరుకోవడం. ప్రియమైన స్నేహితులారా, జగన్నాథపురం గ్రామంలో నివసిస్తున్న ఏ వ్యక్తి అయినా సరే దెయ్యం దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాడా? లేక దేవుడు లేని స్థలానికి వెళ్ళాలని కోరుకుంటాడా? కోరుకోడు. 600 106 దేవుడు ఉండే స్థలానికే వెళ్ళాలని మాత్రమే చేస్తాడు. పిల్లరా, దేవుడు ఉండే స్థలానికి నువ్వు చేరాలి అంటే దానికి మార్గం ఒక్కరే, ద్వారం ఒక్కరే, ఆయనే ప్రభువైన యేసు. నీవు ఇక్కడ నుండి పలానా దేశానికి వెళ్ళాలంటే ఆ దేశానికి సంబంధించిన టికెట్ కొని దానికి ఎక్కాలి. అలాగే నీవు ఇక్కడ నుండి ఆ దేవుడు ఉండే స్థలానికి వెళ్ళాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. నేను రానంటే నువ్వు దేవుడు ఉండే స్థలానికి వెళ్ళాలి. ఈ రాత్రి తీర్మానం అనేదే నిన్నెవరు కూడా బలవంత పెట్టలేదు. దీన్ని బలవంతము చేత చేయించే పని కాదు. ఎందుకనగా
నీ ఎదురుకుండా ఏదైనా పెట్టి ఏం కావాలో కోరుకోపోకంటే నువ్వేం కోరుకుంటా? ఉత్తమమైన దాన్నే. అవును, ఒక కారు షాప్లోకి వెళ్ళావు, 4 కార్లు వరుసగా పెట్టిన తర్వాత వాటి గురించి చెప్పాడు. ఇప్పుడు మీకు ఏం కావాలో కోరుకోండి సార్ అన్నాడు. నువ్వేం కోరుకుంటా? ఉత్తమమైనదే కోరుకుంటా. ఉత్తమమైందంటే బాగా మైలేజ్ ఇచ్చేది, తర్వాత ఎక్కువ కాలం అనేది, తర్వాత ఇంజన్ కెపాసిటీ బాగా ఉన్నది, ఆ తర్వాత చాలా మంచిగా చూడటంతో కన్ను దాని మీద పడేది రంగు కోరుకుంటాను. దాన్నే సెలెక్ట్ చేసుకుంటా. ప్రియమైన స్నేహితులారా, ఈ భూమి మీద అన్ని సెలెక్ట్ చేసుకునేనేవు, అన్నిటినీ ఎంచుకునేనేవు, ఉత్తమమైన దాన్ని ఎంచుకునేనేవు. నీవు దేవుడు ఉండే స్థలానికి చేరడానికి, అక్కడికి వెళ్ళాలనే కోరిక నీకున్నప్పుడు నువ్వు యేసుక్రీస్తుని ఎందుకు ఎంచుకోకూడదు? యేసుక్రీస్తు ద్వారా తప్ప ఇంకా అక్కడికి ఎవరు కూడా ఏమండి? ఇంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? పిల్లరా, ఇంత ఖచ్చితంగా చెప్పడానికి దేవుని వాక్యమే ఆధారం. దేవుని వాక్యమే ఆధారం. ఎందుకనగా నిన్ను అక్కడ చేర్చాలి అంటే నీ పాపం కొరకై మరణించేవాడు ఉండాలి. ఎందుకనగా దేవుడు ఉండే స్థలం ఈనాడు నువ్వు నివసిస్తున్నా జగన్నాథపురం కాదు, ఏలూరు కాదు, లేక జానంపేట కాదు. ఈ జగన్నాథపురం, జానంపేట, ఏలూరు, లేకపోతే విజయవాడ, లేకపోతే విశాఖపట్నం, లేకపోతే హైదరాబాద్, ఇవన్నీ కూడా పాపముతో నిండిన పట్టణాలు, అపవిత్రతతో నిండిన పట్టణాలు, అసత్యముతో నిండిన పట్టణాలు, లంచగొడితనముతో, మోసముతో, అక్రమముతో, వ్యభిచారముతో, క్రబ్బులతో, పాపముతో నిండినటువంటి ప్రదేశాలు. పిల్లలు, దేవుడుండే స్థలము పరిశుద్ధమైన స్థలం, పవిత్రమైన స్థలం, నీతి నివసించే స్థలం. ఆ స్థలంలోకి నీవు వెళ్ళాలి అంటే నీవు పాపము నుండి ఏం చేయాలి? విడుదల. కాబట్టి ఆ స్థలానికి చేర్చేవాడు యేసు ప్రభు ఒక్కడే. అంటే యేసు ప్రభు ఒక్కడే ఎందుకు చేరుస్తాడు అంటే నిన్ను చేర్చడానికి సమర్థుడు ఆయన ఒక్కడే. ఎందుకని ఆయనే నీ పాపం కొరకై శిలువకెక్కిన. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది? పేతురు రాసిన 2:24 మనం చూస్తున్నాం. ఏమని రాయబడిందో చెబుతున్నాం. పేతురు రాసిన 2:24 ఆయన యేసుక్రీస్తు ప్రభు తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. యేసుక్రీస్తు ప్రభు నీ పాపాన్ని, నీ అపవిత్రతను, నీ దోషాన్ని రాను మీద అనగా ఆ సిలువలో నిలవకొయ్య అడ్డకొయ్యిపోయాము ఆయన మోసాడు. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు వేలాడాడు. అందుకే మనం పాడాం. మనం పాడిన పాటలో మొదలు చదవాలి. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పరలోకము తెరవబట్టడానికి ప్రభు యేసుక్రీస్తు వారు పాపుల కొరకై తన ప్రాణాన్ని ఏం చేశాడు? దారపోసాడు. అలాగా తన ప్రాణాన్ని దారపోయడం బట్టే పరలోకము ద్వారాలు ఏం చేయబడ్డాయండి? తెరవబడ్డాయి. కాబట్టి ఈ రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాక ఆ దేవుడు ఉండే స్థలమైన ఆ స్వర్గానికి, ఆ పరలోకానికి నువ్వు చేరాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి నువ్వేం చేయాలి? రావాలి.
ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండా నీవు పరలోకానికి ఏం చేయలేవని చేరలేవు. దారి తెలియనటువంటి వ్యక్తి వలె అందుడు అయిపోతావు. లేక చీకటిలో దారి తెలియని వ్యక్తి ఎలా కొట్టుమిట్లాడతాడో అలా కొట్టుమిట్లాడతాడు. బండి మీద వెళ్ళిన వ్యక్తి సడన్ గా హెడ్ లైట్ ఆగిపోతే ఓ ఇటు వెళ్తున్నాడో తెలియక ఆందోళనలో ఉంటాడు, కలవరంలో ఉంటాడే, అలాగైపోతావు. కారులో వెళ్తున్నటువంటి వ్యక్తి హెడ్ లైట్స్ ఆగిపోతే ఏంట్లోకి వెళ్తున్నాడో రోడ్డు మీద వెళ్తున్నాడో తెలియక కన్ఫ్యూజ్ అవుతాడే, అలాగైపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, వాస్తవం ఇది. కారులో వెళుతుండగా సడన్ గా హెడ్ లైట్స్ ఆగిపోయింది అనుకో, ఆ కటిక చీకట్లో నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావో, ఏట్లోకి వెళ్తున్నావో, లేక బురదగుంటలోకి వెళ్తున్నావో నీకు తెలియదు. ఆ స్టీరింగ్ ఎటు తిప్పాలో తెలియదు, రైట్ తిప్పాలా లెఫ్ట్ తిప్పాలా, ఇలాంటి అయోమయ స్థితి. హెడ్ లైట్స్ ఆగిపోతే ఎలా ఉంటుందో, అలాగే టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు హెడ్ లైట్ ఆగిపోతే ఎలా ఉంటుందో, అలాగే చీకటిలో కట్టిక చీకటిలో నడిచి వెళ్ళేటప్పుడు ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి ఎలాగైతే ఏర్పడుతుందో, అలాగే నీవు యేసుక్రీస్తు దగ్గరికి రాకపోతే, ఆయనను నమ్మకపోతే, అంగీకరించకపోతే, ఆయనను చేర్చుకోకపోతే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా మన దుర్గతి అలాగే ఉంటుంది. త్రోవ తెలియని పరిస్థితి, దారి తెలియని పరిస్థితి, మార్గము తెలియని చుక్కవలే నీ జీవితం అయిపోతుంది. ప్రియ స్నేహితులారా, ఇది ఖచ్చితం. ఎందుకంటే యేసుక్రీస్తు తప్ప నిన్ను దారి చూపించి అక్కడికి నడిపించేవాడు మరొకడు లేడు. ఎందుకంటే ఆయనే నీ కొరకై సిలువకెక్కిన దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పాడు, ఆయన తానే మన పాపములను మ్రాను మీద మోసాడు. నీ పాపమును, నీ భార్య పాపము, నీ బిడ్డల పాపములను, నీ కుటుంబ పాపములను, నీ గ్రామ పాపములను, నీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి పాపములను, నీ మనవడు మనవరాలు వారి పాపములను మ్రాను మీద మోసిన వాడెవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న పెద్దలారా, అర్థమవడం కొరకే మీకు సవివరంగా చెప్తున్నాను. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు నేరుగా చెప్పాడు. ఏమన్నంటే, ఐ యామ్ ద డోర్ ఆఫ్ ద షీప్, గొర్రెల పోము ద్వారము నేనే. పిల్లరా, నేనే అన్నాడు అంటే అర్థమైంది మరొకడు లేడని. నేనే అన్నాడంటే అర్థం ఏంటండి, మరొకడు లేడని. నేను కాదు, నేనే అన్నాడు. ఆ ఎకారంలో ఉన్న విషయం ఏంటంటే, నేను తప్ప మరొకడు. కాబట్టి ఇక్కడ రెండు పర్యాయం అన్నాడు. గొర్రెల పోము ద్వారము నేనే, 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును, నేనే మార్గము. యోహాను సువార్తలో 7 సార్లు నేనే నేనే అంటాడు ప్రభు. ఇక్కడ 2 చూపించాం మీకు, ఇంకా 5 ఉన్నాయి నేనే అని. లోకమునకు వెలుగు నేనే, గొర్రెల పోవు ద్వారము నేనే, పరలోకానికి మార్గము నేనే, జీవాహారము నేనే. ఇలాగా దేవుని వాక్యంలో యోహాను సువార్తలోనే మొత్తం 7 ఉన్నాయి. నేనే 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 అని యేసుక్రీస్తు చెప్పాడు. 7 పర్యాయములు యేసుక్రీస్తు చెప్పాడు. మరొక చోట పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే. కాబట్టి 7 పర్యాయములు ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే అని చెప్పారంటే, నేనే అన్నాడు అంటే నేను తప్ప మగడు. ఎందుకనగా నీ పాపానికి ప్రాణం పెట్టిన వాడను నేనే, నీ పాపానికి శిక్ష అనుభవించిన వాడను నేనే, నీ కొరకై రక్తము చిందించిన వాడను నేనే, నీ కొరకై సిలువ వేయబడిన వాడను నేనే, నీ కొరకై సిలువలో దౌర్జన్యము నొందిన వాడను నేనే, అన్యాయపు తీర్పు పొందిన వాడను నేనే, అక్రమకారుల్లో
నీ కొరకు ఎంచబడిన వాడను నేనే. ప్రియమైన దేవుని వాక్యం కాబట్టి యేసుక్రీస్తు వారు ఇలాగున్న శిలువలో నీ యావత్ పాపమును భరించి ఆయన నీ కొరకై ఆయన శిలువలో ఏమైపోయాడో యెషయా 53 అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడింది? యెషయా 53 5వ అధ్యాయం, ఆయన మన అతిక్రమ క్రియల కొరకై గాయపరచబడెను, మన దోషముల కొరకై నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. యెషయా 53 5. మన మీద పడవలసిన శిక్ష ఆయన మీద పడింది. అందుకనే 40 కొరడాగా తిన్నాడు, నీకు దొరబడింది, గడ్డపు వెంట్రుకలు పెరిగివేయబడ్డాయి, ఆయన ముఖము మీద ఉమ్మి వేయబడింది, ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, శిరస్సుపై ముండ్ల కిరీటదారుడయ్యాడు. ఇలా కూడా సిలువలో వేలాడాడు. ఇలాగున నిన్ను నిలువెత్తున ప్రతి వ్యక్తిని వేలాడదీయాలంటే ఎలా ఉంటుంది? చాలా కష్టం. అయితే ఆయన అందరి కొరకు ఏం పెట్టాడండి? ప్రాణము తారపోషాలని. యెషయా 53 అధ్యాయం 6వ వచనం, ఆయన అనేకుల పాపములను భరించి మరణమునందునట్లు అందరి కొరకై అనేకుల కొరకై జగన్నాథపురంలో నివసిస్తున్న 2000 ఓటర్లు లేక 3000 ఓట్లు వేసేవారి కొరకు చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, మధ్య వయస్కులు అందరి కొరకై ప్రాణం పెట్టాడు. ప్రాణము తారపోసాడు, అందరి కొరకై మరణించాడు. కాబట్టి ఆయన తప్ప వేరొకరు లేరు కదా. ఆ యేసుక్రీస్తు నమ్ముకోకపోతే నీకు దారి తెలియదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దారి తెలియని వాడు అయిపోతావు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాడు. ఆయన ఎరిగితే దారి తెలిసిన వాడు అవుతావు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, యేసుక్రీస్తును నమ్మమని చెప్పేది మా మతంలో చేర్చుకోవడానికి కాదు. క్రైస్తవ మతంలో చేరండి, క్రైస్తవ మతంలో చేరమని నేను చెప్పట్లా. లేదా క్రైస్తవ మతంలో కనుక నువ్వు చేస్తే నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. కానీ క్రీస్తును నీ హృదయంలో చేర్చుకుంటే నీవు పరలోక రాజ్యానికి. ఎందుకనగా క్రైస్తవ మతమును చూచావనుకో నీవు పరలోకానికి చేరలేవు, క్రీస్తును నువ్వు నమ్మలేవు. ఎందుకని క్రైస్తవ మతములో త్రాగుబోతులు, చోకగాళ్ళు, దొంగలు, వ్యభిచారులు, తిరుగుబోతులు, లంచగొండలు, మోసగాళ్ళు, అబద్ధికులు, పనికి మానవులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్రైస్తవ మతంలో ఉన్నారు. వారు క్రీస్తులో ఉంటే వాడు తాగడు, క్రీస్తులో ఉంటే వాడు లంచం తీసుకోడు, క్రీస్తులో ఉంటే వాడు మోసం చేయడు. వాడు క్రీస్తులో లేడు కాబట్టి ఈ పనులు చేస్తాడు. కాబట్టి క్రైస్తవ మతములోనికి మీరు రావకల్లా రమ్మని కూడా నేను చెప్పాను. యేసుక్రీస్తు నమ్మకపోతే నీవి లోకాన్ని విడిచిపెట్టిన తరువాత దారి తెలియని అయోమయ స్థితిలో అంధుడుగా, అవివేకిగా, అజ్ఞానిగా చివరికి ఎందుకు పరిస్థితి తారుమారే స్థితికి దిగజారిపోయే వ్యక్తిగా. అందుకే క్రీస్తును నమ్మమని చెప్పేది, క్రీస్తు యొక్కకు రమ్మని చెప్పేది అందుకే, క్రీస్తును కలిగి ఉండమని చెప్పేది కూడా అందుకే. అందుకనగా ఆ క్రీస్తు ప్రభువు నిన్ను మరలా అక్కడికి చేర్చడానికి నువ్వు కోరినా కోరకపోయినా, నువ్వు అడిగినా అడగకపోయినా, నీవు ఆయన అపేక్షించినా అపేక్షించకపోయినా నీ కొరకై మనుష్యుడిగా మారి నీ కొరకై సిలువకు ఎక్కడానికి ఆయన సిద్ధపడ్డాడు. నువ్వు అడిగావా నా అతిక్రమ క్రియలను భరించమని? నువ్వు అడిగావా నా దోషములను భరించమని? నువ్వు అడిగావా నా సమాధానార్థమైన శిక్ష భరించు అని నువ్వు అడిగావా? అడగలేదు. అయితే ఆయన మన అతిక్రమ క్రియల కొరకై గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకై నలుగొట్టబడ్డాడు, మనకు రావాల్సిన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద. నీవు అడగలేదు, నువ్వు కోరలేదు, నువ్వెంత ఘోర దుర్మార్గుడు, ఎంత ఘోర పాపాత్ముడు, ఆ విషయాన్ని కూడా నువ్వు గుర్తించలేదు.
అయినా ఘోర దుర్మార్గుడు, ఘోర పాపాత్ముడు, ఘోర నీచమైన పనులు చేస్తున్న మన కొరకై మనం అడగకపోయినా ఆయన ఈ లోకంలోకి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు ఏం చేశారు? ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న ప్రియ స్నేహితులారా, పెద్దలారా, మనం ఎంత ఉన్నతమైన వ్యక్తులమైన క్రీస్తు ప్రభువు మనకు చాలా అవసరం. క్రీస్తే మన జీవితానికి మూలం, క్రీస్తే మనకి సర్వస్వం. ఆయనను కాదనుకుని ఈ జీవితంలో మనము ఏమీ చేయలేము. అంతేకాదు ఈ లోకాన్ని విడిచిపెట్టగా మరేమీ కూడా చేయలేము. త్రోవ తెలియని, మార్గం తెలియని అజ్ఞానులుగా మిగిలిపోయి చివరికి నష్టపోతాం. ప్రభువు యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చింది త్రోవ చూపించడానికి, మార్గము చూపించడానికి, నశించిపోతున్న గొర్రెలను రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకంలోకి. కాబట్టి ఆలోచన చేయండి, ప్రభు పాదాల దగ్గరికి రండి, ప్రభు వాక్యాన్ని నమ్మండి. వీళ్ళారా, దీనిని మనం నమ్మకపోతే ఇక మనం ఏమి చేయాలి? ఈ లోకంలో అన్నీ నమ్ముతున్నాం, అన్నిటినీ మనం నమ్ముతాం. ఒకటే నమ్మం. మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా వచ్చి ఏమన్నా నీకు వెళ్ళబాకండి, నీకు వెళ్ళండి అన్నాడు. ఇలా స్ట్రైట్కి వెళ్ళబాకండి, సైడ్కి వెళ్ళండి అన్నాడు. వెంటనే నువ్వు సైడ్ దిగాడు. ఆడు ముక్కు మొక్కరగా ఆడు ఎవడో నీకు తెలియదు, ఆడు ఇంటి పేరు తెలియదు, ఆడు ఊరి పేరు తెలియదు, వాడు సంగతి తెలియదు, వాడు నీకు పరిచయం లేనటువంటి వ్యక్తి. ఇలా వద్దా నీకు వెళ్ళండి అన్నాడంటే వెంటనే నువ్వు ఏం చేస్తున్నావు? అది పెట్టి తిప్పాడు. ఎందుకు తిప్పుతున్నావు? ఇటు వెళ్తే మీరు వెళ్ళలేరని చెప్పాడు కాబట్టి ఇటు పక్కెళ్ళమంటే నువ్వేం చేసావు? వెంటనే నీ బండిని దారి మళ్ళించావు. ఒక అనామకుడు, నేను ఎరగనవాడు, నువ్వు ఎరగనవాడు, నీతో సంబంధం లేనివాడు, నీతో పరిచయం లేనివాడు, నీ స్నేహితుడు కానివాడు ఒక మాట రోడ్డు మీద చెప్పడంతో నువ్వు వెంటనే వాడి మాటకు లోబడిపోతావే. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంటే ప్రభువు యేసుక్రీస్తు వారు స్వయముగా నేనే మార్గమని ఆయన చెప్తుంటే, నేనే గొర్రెలకు ద్వారం అని మాట్లాడుతుంటే నువ్వు నమ్మకపోతే ఏమైపోతావు? ఆలోచించు. ఆయనను స్వీకరించకపోతే ఏమైపోతావు? ఆలోచించు. ఇవైన దేవుని వాక్యం ఇంటికి వెళ్ళాలి. కాబట్టి యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, మధ్య వయస్కులు, బాలులు, బాలికలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా యేసుక్రీస్తు అందరూ విశ్వాసం ఉంచాలి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోతే ఏం జరుగుతుంది? ఆయన నమ్మకపోతే ఏం జరుగుతుంది? మనము దేవునికి సంబంధించిన వారు కాలేము, దేవునికి సంబంధించిన వారు కాలేమని అందుకే దేవుని వాక్యములో యోహాను సువార్త 1:12 చెప్పాడు. ఏమని చెప్పాడు? తన్ను ఎందరు అంగీకరించును వారందరికీ అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. నీవు దేవుని బిడ్డగా మారిపోతావు, దేవుని కుటుంబంలోనికి వచ్చేస్తావు. యోహాను సువార్త 1:12 మనం చదువుతున్నాం. ఈ రోజు నువ్వు ఆయన అంగీకరించకపోయినా, ఈ రోజు నువ్వు ఆయన నమ్మకపోయినా ఆయన బిడ్డవు కాలేదు. అంతేకాదు, త్రోవను ఎరగనటువంటి వ్యక్తిగా మారిపోతావు, ద్వారము తెలియని వ్యక్తిగా మారిపోతావు, మార్గము తెలియని వ్యక్తిగా మారిపోతావు. ఇవి నా సొంత మాటలు కాదు, లేక ఎవరో బలవంతంగా చెప్పి పంపించి ఈ మాటలు చెప్పిన మాటలు కూడా కాదు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాట. నమ్ముగా, విశ్వసిద్దా, ఆయన దగ్గరికి వద్దాం, ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు అప్పగించుకుందాం. ఇలా ఎప్పుడైతే నువ్వు క్రీస్తు బిడ్డవుగా మారిపోతావో, ఎప్పుడైతే క్రీస్తుతో నీకు సంబంధం ఏర్పడిపోతుందో, ఎప్పుడైతే క్రీస్తును కలిగి ఉంటావో నీకు ఒక నిరీక్షణ ఏర్పడిపోతుంది, ఒక నిరీక్షణ ఏర్పడుతుంది. నువ్వేం చెప్తావు అంటే నేను ఫలానా చోటకి వెళ్తానని చెప్తావు. దేవుని వాక్యంలో ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, తిమోతికి రాసిన 4:7 ఏమంటున్నాడు చూడండి. దేవుని ఎరిగినోడు అంటే ఒకప్పుడు ఆయన యేసు ప్రభువును ద్వేషించి
యేసు ప్రభువును నమ్మిన వారిని హింసించి, యేసు ప్రభువును నమ్మిన వారిని బెదిరించి తిరిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకుని ఆయనే గొర్రెల ద్వారమని గ్రహించి, ఆయనే పరలోకానికి మార్గమని, దేవుడు ఉండే స్థలానికి మార్గమని ఎరిగి ఇప్పుడు ఏమంటున్నాడంటే 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు చదవండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 6వ వచనం, నేను ఇప్పుడే పరాక్రమంగా పోయబడుతున్నాను. అంటే నేను చచ్చిపోయే కాలం వచ్చింది. వెళ్ళిపోయే కాలం అంటే ఏంటంటే మరణించే కాలం, చనిపోయే కాలం. నా పని అయిపోయింది కదా, మరణించే సమయం వచ్చింది, చనిపోయే సమయం వచ్చింది, ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది. అయితే ఏమంటున్నాడు 8వ వచనంలో చదవండి. చెప్తున్నాడు ఇప్పుడు మార్గము ఎరిగిన వాడు, యేసు ప్రభువే మార్గమని తన వెళ్ళిన యోధా మతము, ఒకప్పుడు మతములో ఉన్నవాడు, యోధా మతములో జీవించాడు. నా మతమే గొప్పదనుకుని ఆ మతమును కొరకై మరి తన ప్రాణాలను అర్పించినటువంటి వాడు, ఆ మతము కొరకై ఎంతో త్యాగమైపోయినటువంటి వ్యక్తి. యేసు క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఇప్పుడు అవసాన దశ వచ్చింది. అవసాన దశ వచ్చిన తర్వాత అన్నాడు, నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. అంటే నేను చనిపోయే సమయం, ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు 8వ వచనం అంటాడు, ఇక మీదట ఎంత గొప్పగా చెప్తున్నాడు. నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. దేవుడు నాకు ఏమివ్వబోతున్నాడంటే నీతి కిరీటం ఇవ్వబోయి. ఎవరు చెప్పగలండి? ఇది అబ్దుల్ కలాం చెప్పేళ్ళడా? ఈ మాట అబ్దుల్ కలాం చెప్పేళ్ళడా? ఈ ప్రపంచంలో ఎవరు చెప్పేళ్ళారు? ఆ ప్రభుని ఎరిగిన వ్యక్తులు చెప్పేళ్ళారు. ఆ ప్రభుని నమ్మి చెప్పేళ్ళారు. దేవజనుడైన భక్సి గారు చెప్పాడండి, నేను అంతా నా ప్రభు నా కొరకై ఏర్పరిచాను. ఇలా గొర్రెల పోవు ద్వారా ప్రభు యేసుక్రీస్తు వారు, ఆ దేవుని యొక్క వెళ్ళే మార్గం ప్రభు యేసుక్రీస్తు వారే. ఆ ప్రభు తప్ప నిన్ను అక్కడికి చేర్చగలిగిన వారు కూడా. నీ మతము నిన్ను ముంచేస్తుంది, నీ మతము నిన్ను మలినపరుస్తుంది, నీ మతము నిన్ను మాయలోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఆలోచన చేయాలి. నేను చెప్పేది సత్యము కాదు అనుకుంటే మీకు మరలా చెప్తున్నాను, దైవ గ్రంథం బైబిల్ కలిగి ఉన్నాడు. దైవ గ్రంథం బైబిల్ ఒకటి తీసుకొని చదవండి. దేవుడు నీతో మాట్లాడు, దేవుడు నిన్ను సంధిస్తాడు. కాబట్టి ఆలోచన చేయి. దేవుని వాక్యం దగ్గరికి రా. దేవుడు ఉండే స్థలానికి వెళ్ళే మార్గాన్ని విడిపెట్టి, మొట్టమొదటి మతములో ఉన్నవాడు, మత పిచ్చిలో ఉన్నవాడు, మతోన్మాదిగా ఉన్నవాడు, మత నిష్ఠతో బతికినవాడు, క్రీస్తును నమ్మినవాడు, తద్వారా దేవుడు ఉండే స్థలం యొక్క మార్గాన్ని కనుగొనవాడు. యేసు క్రీస్తే ద్వారమని ఎరిగినటువంటి వాడు. అందుకే ఇక మీద నేను ఈ లోకాన్ని విడిచిపెట్టేసిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టడం నాకు అంతము కాదు, నేను మరణించడమే నాకు అంతము కాదు. విడిచిపెట్టేసిన తర్వాత నాకేముంది? అక్కడ నీతి కిరీటం ఉంది. నా ప్రభు ఇవ్వబోతున్నాడు, దాన్ని నా నెత్తి మీద పెట్టబోతున్నాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ స్నేహితుల సహోదరి, మన జీవితాల్లో మనం ఇట్లాంటి నిజమైనటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. డూ యూ హ్యావ్ దిస్ హోప్ ఆఫ్ గ్లోరీ? ఈ యొక్క మహిమ నిరీక్షణ నీకు ఉన్నదా? ఈయన చెప్తున్నాడు, నేను ఆ మహిమలోకి వెళ్తున్నాను. ఆ మహిమలో నా ప్రభు నాకేం పెడతాడు? నీతి కిరీటం. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆలోచన చేసి నీ పాపము కొరకై మరణించి, నీ పాపము కొరకై ప్రాణం దానికోసి, నువ్వు కోరినా కోరకపోయినా నీ కొరకు అప్పగించుకున్న క్రీస్తు ప్రభువు కావాలని నీవు దేవుడు ఉండే స్థలానికి ఎక్కడ చేరగలవు? ఎవరు నిన్ను చేరుస్తారు? ఒక
ఒకవేళ క్రీస్తును కాదనుకుంటే దేవుడు లేని స్థలానికే వెళ్తాం. అది భయంకరమైనది, ఇది వేదనతో కూడింది. ఆ వేదనను ఎవరు ఆపలేనిది. ఆ భయంకరమైన దుర్గతి నుండి నిన్నెవరు తప్పించలేదు. ఆలోచించుకొని నిర్ణయం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రా. నేనే నేనే అని చెప్పిన ఆ క్రీస్తును నమ్ము. ఆ క్రీస్తుని వెంబడించు. ఇంటి గొప్ప నిరీక్షణ కలిగి జీవించడం ప్రభుత్వ వాక్యం మన గ్రహింపులోకి తెచ్చి ఆయనను వెంబడించుకున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగాక. ఆమె ప్రార్థిస్తాం. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవ, అద్వితీయుడా, అసమానుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతమైన వాడా, మానవ నిర్మాణకుడా, మానవ నాశనాన్ని కోర నీవు మనుషులుగా, దాసులుగా, రిక్తులుగా సిలువకెక్కి మానవ పాపము కొరకై ప్రాణము దారబోసిన వాడా, మానవ పాప శిక్షను భరించి నమ్మిన వారికి విడుదలిచ్చేవాడా, స్తోత్రాలు. ఈ సాయంకాల గడియలో ఎవరు నమ్మి నీ యొద్దకు వచ్చి నీవే ద్వారమని, నీవే మార్గమని ఎరిగి అప్పగించుకుంటున్నారో వారిని అంగీకరించు. ఎవరు నిన్ను ఇంకా త్రోసివేస్తున్నారో అది వారికి నష్టమే అని గ్రహించుటకు సహాయించు. మాకు దారి చూపించడం, మాకు మార్గము చూపించడం ఈ లోకంలోకి వచ్చిన మా ప్రభువానికి స్తోత్రాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావం తెలుసు. ఈ వాక్యమును ముద్రించి అనేకులు నిన్ను అంగీకరించుకుని సహాయం పరిచర్యకు ముద్రమే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.